ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ. దీనికి సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న సుమారు 7 కోట్ల మంది ఉద్యోగులైతే సబ్స్క్రైబర్లుగా ఈపీఎఫ్ఓలో ఉన్నారు. అయితే వారందరికీ కూడా అదిరే శుభవార్త చెబుతూ ఈ ఏడాది ఈపీఎఫ్ఓ ఒక కీలక మార్పు అయితే తీసుకొచ్చింది. అలాగే మరిన్ని కొత్త మార్పులు త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతుంది. ముఖ్యంగా పీఎఫ్ ఖాతాకు సంబంధించిన అంశాలను మరింత సులభతరం చేయడం, పారదర్శకత సేవలు అందించడం, డిజిటల్గా సాధికారత సాధించడమే లక్ష్యంగా ఈ కొత్త మార్పులు అయితే చేస్తుంది. ఈ 2025లో ఈపీఎఫ్ఓ తీసుకొచ్చే 5 కీలక మార్పులు ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈజీగా ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. పీఎఫ్ ఖాతాల వివరాలను ఇకపై మరింత ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు అన్నమాట. మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ ఆధార్తో మనకి లింక్ అయి ఉంటే ఈజీగా మీ పేరు, పుట్టిన తేదీ, జెండరు, జాతీయత సహా తల్లిదండ్రుల పేర్లు, వివాహిత స్థితి, జీవిత భాగస్వామి పేరు వంటిన్నింటినీ కూడా ఆన్లైన్ ద్వారానే సులభంగా ఎడిట్ చేసుకోవచ్చు. ఎలాంటి డాక్యుమెంట్స్ సైతం కూడా అవసరం లేదు. అయితే 2017 అక్టోబర్ 1కి ముందు యూఏఎన్ క్రియేట్ అయి ఉంటే మాత్రం కొన్ని సందర్భాల్లో ఎంప్లాయీస్ అనుమతి కావాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ది. ఇక సెకండ్ వచ్చేసరికి జాబ్ మారితే పీఎఫ్ ట్రాన్స్ఫర్ అనేది కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఉద్యోగి ఇతరితర కారణాల చేత వేరే కంపెనీలో మారినప్పుడు ప్రావిడెంట్ ఫండ్ సైతం బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో చాలా ఇబ్బందులు అయితే దీనికి పడేవారు. కానీ ఇప్పుడు 2015 మనకి జనవరి నుంచి ఈ ప్రాసెస్ అంతా కూడా సులభతరం చేసింది ఈపీఎఫ్ఓ. ఇకపై పీఎఫ్ ట్రాన్స్ఫర్ కోసం పాత కంపెనీ, కొత్త కంపెనీల అనుమతి అవసరం లేదు. దీంతో చాలా ఈజీగా వేగంగా పీఎఫ్ డబ్బులు అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక మూడో గుడ్ న్యూస్ వచ్చరికి జాయింట్ డిక్లరేషన్ అనేది ఆన్లైన్లో ఉంటుంది. జనవరి 16, 2025 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ ప్రకారం ఇక డిజిటల్ విధానంలోనే జాయింట్ డిక్లరేషన్ అయితే ఇవ్వచ్చు. మీ యూఏఎన్తో ఆధార్ లింక్ అయి ఉండాలి. అయితే మీ యూఏఎన్ క్రియేట్ చేసి లేకుంటే ఆధార్ లింక్ కాకుంటే సంబంధిత సభ్యుడు మరణించిన సందర్భాల్లో భౌతికంగా మీరు ఫిజికల్గా ఫారాలు అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ గుడ్ న్యూస్ వచ్చరికి పెన్షన్ పేమెంట్లకైతే సెంట్రలైజ్డ్ వ్యవస్థ తీసుకొస్తున్నారు. జనవరి 1, 2025 నుంచి పెన్షన్ పేమెంట్ల కోసం సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ అయితే తీసుకొచ్చారు. ఎన్పిసిఐ ప్లాట్ఫామ్ ద్వారా ఇకపై పెన్షన్ నేరుగా ఏ బ్యాంకు ఖాతానైనా పడేలా చేసుకోవచ్చు అనమాట. దేశంలో ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. గతంలో పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అనేది ఒక ఆఫీస్ నుంచి ఇంకొక ఆఫీస్కు పంపించాల్సి వచ్చేది. దీంతో కొంచెం టైం అనేది ఎక్కువ గ్యాప్ వచ్చేది. ఈ ప్రాసెస్ మొత్తం తీసేశారు. కొత్తగా పీపీఓను యూఏఎన్తో లింక్ చేశారు. అలాగే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సైతం సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. ఇక హయ్యర్ పెన్షన్ అనమాట. ఇది ఇంకా చాలా గుడ్ న్యూస్ అనుకోవచ్చు. అధిక శాలరీలపై అధిక పెన్షన్ తీసుకోవాలనుకునే వారికి ఈపీఎఫ్ఓ ఒక విధమైన మెథడ్గా తీసుకొచ్చింది. అందరికీ ఒకే విధమైన ప్రక్రియ కాకుండా ఉంటుంది. ఎక్కువ శాలరీ ఉన్నప్పుడు ఎక్కువ మొత్తంలో చెల్లించే అదే స్థాయిలో పెన్షన్ పొందవచ్చు. ఈపీఎఫ్ఓ కాకుండా ప్రైవేట్ ట్రస్టులు సైతం ఇదే రూల్స్ని అయితే పాటించాల్సి ఉంటుంది. అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియ చేపట్టేందుకు ఈపీఎఫ్ఓ చర్యలైతే చేపట్టింది. ఇవి మనకి 2025లో మారబోతున్న 5 కొత్త రూల్స్. దీనివల్ల పీఎఫ్ ఖాతాదారులు కొంతవరకు ఉపశమనం అనేది పొందవచ్చు. ఈ 5 రూల్స్లో మీ దిక్కు ఏది బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిందని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.